కరెక్ట్ పూర్వక అభినందనలు, నమస్కారములు. కుండలి అంటే ఏంటి? అసలు ఎందుకు చేస్తారు? ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది మానవుడికి? ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడున్నటువంటి సమాజంలో కుండలిని విద్య అనేది చాలా అందరికీ కూడా ఆసక్తికరంగా ఉన్నారు. కుండలిని అంటే చాలామందికి తెలిసినటువంటిది, నిజం అనేది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనం దాని గురించి ఆ గురువు గారు ఏం పలికిస్తారో దాన్ని బట్టి మనం ఇప్పుడు వివరించుకుందాము. కుండలిని విద్య, కుండలిని శక్తి అంటే ప్రతి ఒక్క మానవ శరీరంలో అద్భుతమైనటువంటిది, నిక్షేపమైనటువంటిది ఆ దివ్య శక్తి మూలాధార చక్రమందు అధోముఖముగా 72,000 నాడులు ఒకదానికొకటి పెనవేసుకొని సర్పమాకారంలో 3.5 సుట్ట చుట్టుకొని తల అధోముఖంగా సుషుమ్నా మార్గానికి పెట్టి నిద్రలో ఉన్నది ఆ దివ్యశక్తిని కుండలిని అని అందరూ కూడా అంటున్నారు. పూర్వం మన ఋషులు, యోగులు కూడా ఆ విద్యను కుండలినిగా ఆ శక్తిని వాళ్ళు వర్ణించారు. ఆ శక్తిని జాగృతి కొలపడమే మానవ లక్ష్యం అని కూడా చాలామంది చెప్తున్నారు. అంటే నేర్చుకోవాలా ఈ విద్యని? ఎన్ని సంవత్సరాలు నేర్చుకోవాలి? ఈ విద్య పూర్వం చాలా నిగూఢంగా ఉన్నటువంటి విద్య అది. ఇప్పుడు చాలామంది ఏదో యూట్యూబ్లు చూసి ఆ బుక్కుల్లో చదివి అందరూ కూడా మాకు కుండలిని జాగృతమైంది, కుండలిని నేర్పిస్తామని అందరూ కూడా చాలామంది ఇప్పుడు ఈ సమాజంలో ఉన్నారు. కానీ ఆ కుండలిని విద్య సాధించాలి అంటే చాలా చాలా ఏకాగ్రత అవసరము, భక్తి శ్రద్ధలు, గురు పరంపర, గురువుగారు చెప్పినటువంటి మార్గంలో ఆహార నియమాలు పాటిస్తూ చాలా కఠినంగా ఇష్టంగా సాధన చేస్తే, ప్రాణాయామ సాధనలు బాగా చేయాలి. అటువంటి వారికి ఎంతోమంది సాధన చేస్తే ఏ ఒక్కరికో ఆ కుండలిని జాగృతం అవుతుంది. అసలు కుండలిని జాగృతం కావాలంటే మెయిన్ మన శరీరంలో సూక్ష్మ శరీరంలో 72,000 నాడీ మండలం ఉంటుందన్నమాట. ఆ నాడీ మండలం శుద్ధి కావాలి ఫస్ట్. ఆ నాడీ మండలం శుద్ధి కావాలంటే ఆహార నియమాలు, ప్రాణాయామ సాధన, ధ్యానము, వీటి వల్ల అది శుద్ధి జరగాలి. నాడీ మండలం శుద్ధి జరగంది కుండలిని అయితే జాగృతం ఎవరికీ కాదు. ఎవరైనా నేర్చుకోవచ్చా ఇది? ఎవరైనా నేర్చుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా, 15 సంవత్సరాలు దాటినటువంటి వారు ఎవరైనా కూడా ఈ సాధన చేయొచ్చు. అంటే మరి ఎక్కడ నేర్చుకోవాలి? మీరే చెప్తున్నారు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో చూసి. ఇప్పుడు గురువుల సమక్షంలో గురు పరంపర ఉండాలి, వారి అనుభవము ఉండాలి. అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళి మనము నేర్చుకుంటే ఉపయోగంగా ఉంటుంది. అలా కాకుండా బుక్కులు చదివి, యూట్యూబ్ చదివి చేస్తే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విద్య కూడా. ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అసలు? ఇప్పుడు ఇది ఇంకా ఎందుకు ఉపయోగపడుతుందంటే మెయిన్ మానవ జన్మకు అర్థము, పరమార్థము, జీవన్ముక్తి, మోక్షం అంటారు. అంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనే అపోహలు ఉన్నటువంటి వాళ్ళకు మనమే భగవంతుడు, ఆత్మే పరమాత్మ అనే తత్వం మనం తెలుసుకొని మనలో మనం మమేకం కావాలంటే ఈ విద్య చాలా ఉపయోగపడుతుంది. దీని నుంచి అనారోగ్య సమస్యలు రావు, నిత్య యవ్వనంగా ఉండొచ్చు. మృత్యుంజయ విద్య కూడా అని అంటారు దీన్ని. ఈ సాధన కరెక్ట్గా మనం చేసినట్లయితే ఎన్ని సంవత్సరాలైనా బతకచ్చు అని కూడా మన పూర్వం ఋషులు కూడా నిరూపించారు. అట్లా చేసి బతికిన వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కువ సంవత్సరాలు బతికిన ఉన్నారు, చాలా మంది ఉన్నారు. హిమాలయాస్లో ఉన్నారు, ఇప్పుడు కూడా అరుదుగా ఉన్నారు అలాంటి వాళ్ళు, మహనీయులు. మీ ఆశ్రమంలో దీనికి సంబంధించి ఏమైనా చేస్తుంటారా? మా ఆశ్రమం అంటే మా గురువు గారు యోగానంద భారతి, విజయనగరం జిల్లా గంగచోళ్ళపేంట గ్రామం, అక్కడ ఆశ్రమం ఉంది. 100 ఏళ్ళు పైగా ఉన్నటువంటి ఆశ్రమము. గురు పరంపర నుంచి కూడా అందరూ కూడా అక్కడ చాలామంది జీవ సమాధి పొందారు. ఇప్పుడు ప్రజెంట్ మా గురువు గారు 5వ పీఠాధిపతి. వారి దగ్గర నేను ఈ విద్య అంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కూడా గురువులే, ఈ ఆధ్యాత్మిక దీంట్లోనే ఉన్నారు. అప్పటి నుండి నేను చిన్నప్పటి నుండి దీని మీద ఆసక్తి ఉండి వాళ్ళు చెప్పేది ఇంటూ అలాగా పెరిగాను. తర్వాత 4 సంవత్సరాల కిందట నేను హిమాలయాస్కి వెళ్ళా ఈ విద్య కోసం. అక్కడ 1 సంవత్సరము నాగా సాధువులు, గోరీలు వాళ్ళందరి దగ్గర ఉండి తర్వాత ప్రజెంట్ మా గురువు గారి దగ్గరకు వచ్చి ఆయన దగ్గర విద్య నేర్చుకున్నాను.
నేర్చుకున్న తర్వాత ఆయన ఆశీర్వాద బలంతో ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఈ విద్యను నేను నేర్పిస్తున్నారా? అందరికీ ఉచితంగా నేర్పిస్తున్నా. ఓకే. మన స్వగ్రామం కదిరి దగ్గర అక్కడ ఆశ్రమం కూడా నిర్మాణం జరిగింది. ఉమ్, వచ్చినటువంటి వాళ్ళకి ఇన్ని రోజులున్న ఉచితంగా ఆహారము ఉమ్, ఉండటానికి అన్ని కూడా వ్యవస్థలు కూడా అక్కడ ఓకే. చేస్తున్నాము. ఓకే. మీరు కుండలిని శక్తిని మీరు నేర్చుకోవడానికి ముందు, నేర్చుకున్నాక మీలో వచ్చిన మార్పులేంటి? కుండలిని విద్య నేర్చుకోకముందు నేను మామూలు అందరిలాగే ఉండేవాడిని. అందరిలాగే ఈ లౌకికమే ఈ మోహంలోనే ఉండి ఇదే నిజం అనుకొని ఈ భ్రమలో ఉండేవాడిని. భార్య బిడ్డలు బంధు బలగం ఆస్తులు అవి ఇవి ధనము అలాగే ఉండేవాడిని. ఉమ్, అలవాట్లు కూడా ఎక్కువ ఉన్నాయి అప్పుడు నాకు. ఉమ్, కానీ అప్పుడు ఎవరిని చెప్పినా కూడా మానెక్కలేదు. ఉమ్, అందులో నాకు ఈ విద్యకు రాకముందు 390 షుగరు ఉమ్, నాకు. ఉమ్, అప్పుడు డాక్టర్లు ప్రతిరోజు 3 టాబ్లెట్లు వేసుకోవాలి, ఉమ్, స్వీట్ తినకూడదు, తర్వాత కాఫీ టీలు తాగకూడదు, ఉమ్, అలాగే అన్నం కూడా ఒకేసారి తినకూడదు, అదే 3-4 సార్లుగా తినాలి. ఉమ్, జీవితం అంతా షుగర్ పోదు, టాబ్లెట్లు వాడుతుంటే కంట్రోల్ ఉంటుంది, నెలకో 2 నెలలకో బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి మళ్ళీ ఇలాగా అని చెప్పారు. ఉమ్, అప్పుడు 1 నెల 2 నెలలేమో అలా ఉన్నాను వాళ్ళు చెప్పినట్లు. తర్వాత నాకు ఎప్పుడైనా చనిపోతాము వీళ్ళు చెప్తే ఏంది చెప్పకపోతే మళ్ళీ మామూలుగా అన్నీ తినబట్టాను. ఉమ్, మళ్ళీ మా గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ విద్య నేర్చుకొని ఈ సాధన చేసిన తర్వాత ఉమ్, ఆ షుగర్ అనేది లేదు. ఇప్పుడు అన్నీ తింటున్నా, స్వీట్ వీటన్నీ తింటున్నా. ఉమ్. ఉమ్. అంటే అన్ని రోగాలని కూడా ఈ కుండలిని నేర్చుకుంటే తగ్గిపోతాయా మొత్తం? ఇంకేమి ఉండవా? నేర్చుకుంటే తగ్గుతాయి అన్ను, మనం దాన్ని సాధన చేయాలి, సాధన అమలులో పెట్టుకోవాలి. అదే. ఆహార నియమాలు పాటిస్తూ యమ నియమాలు పాటిస్తూ నిత్యము ప్రాణాయామ సాధన చేస్తూ ఆ, నిస్వార్థంగా మనము ఉన్నట్లయితే ఆ, ఆ ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. అప్పుడు మనలో ఇంకా ఎనీవన్ రోగాలు ఈ శరీరానికి ఏమి వస్తాయో అన్నీ కూడా జయించవచ్చు. ఉమ్, ఎందుకంటే పూర్వం ఋషులు ఏ రోగాలన్నీ ఉన్నాయో వాళ్ళకు అవును. ఇప్పుడు చెప్తున్నటువంటి రోగాలు అప్పుడు ఉన్నాయా? లేవు. సైట్ స్పెక్స్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారా ఋషుల్లో? బాండ్లెడ్ వాళ్ళు ఉన్నారా? ఉహు, మరి వాళ్ళు అలా ఆహార నియమాలు పాటించు నిత్యము వాళ్ళు ధ్యానము ప్రాణాయామం చేశారు కాబట్టి ఎక్కువ సంవత్సరాలు బతకగలిగారు. అంటే అప్పుడు పాపులేషన్ కూడా తక్కువ, కొంచెం ప్రకృతి బాగుంది. ఇప్పుడు నేచర్ అంతా స్పాయిల్ అయిపోయింది, పాపులేషన్ పెరిగిపోయింది. దాని నుంచి ఇప్పుడు మనకు ప్రాణశక్తి అనేది అందడం లేదు, ఉమ్, ఆక్సిజన్. ఉమ్, అది మనం ప్రాణాయామం ద్వారా మనం ఉపయోగించుకున్నట్లయితే ఉమ్, ఇప్పుడు నిత్యము ప్రతి ఒక్కరికి 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయి. ఉమ్, అంటే ఊపిరి ఉమ్. మన ముక్కు రంధ్రాల నుండి వస్తుంది వెళ్తుంది కదా. అది 21. 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రతి ఒక్కరికి మన ప్రమేయం లేకుండా తనంతట అదే జరుగుతుంది. దాన్ని అజపా గాయత్రి అన్నారు. ఉమ్, అది నిమిషానికి 15 శ్వాసలు జరుగుతాయి. ఆ 15 కంటే మనం తక్కువ ఇది చేసుకుంటే అప్పుడు ఆయుష్ ఎక్కువ, తర్వాత ఆరోగ్య సమస్యలు బాగుంటాయి అని వాళ్ళు మహనీయులు వివరించారు. అలా సాధన చేసే వాళ్ళకు శరీరం బాగుంటుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా త్వరగా రావు. ఓకే. అంటే మీరు మీ గురించి చెప్పారు, ఒక డయాబెటీస్ మీకుంది, తగ్గిపోయింది. ఒక డయాబెటీస్ అయినా లేకపోతే ఇప్పుడు కామన్ గా వింటున్న క్యాన్సర్, హార్ట్ అటాక్ అన్నీ తగ్గుతాయి. ఇలాంటివి ఇప్పుడు హార్ట్ అటాక్ కూడా ఎందుకు వస్తుంది? శ్వాస కరెక్ట్గా అందక. ఆ, గుండె హార్ట్ అటాక్ మనకు ఊపిరితిత్తులకు ఎక్కువ శ్వాస వెళ్ళకపోతే ఇబ్బంది పడి హార్ట్ అటాక్ వస్తుంది. శ్వాస తీసుకునే దాంట్లో ఇబ్బంది జరిగితేనే హార్ట్ అటాక్ వస్తుంది. ఉమ్, అలాంటివి ఇప్పుడు మనం శ్వాసను ఎక్కువ ఉపయోగించుకునేది మనం టెక్నిక్ తెలుసుకుంటాం కాబట్టి అప్పుడు ఆటోటెక్ అలాంటివి రావు. తర్వాత క్యాన్సరు, ఉమ్, పొట్టకు సంబంధించిన రోగాలు, కిడ్నీకి సంబంధించిన రోగాలు, జననేంద్రియ మూత్ర దీనికి సంబంధించిన రోగాలు, పైల్స్ అంటారు కదా, ఉమ్, ఇలాంటివి, హెడ్ తలనొప్పి. ఉమ్. దీంట్లో 2 రకాల తలనొప్పులు ఉన్నాయి. ఒక అర్ధం తలనొప్పి అంటారు కదా, ఆ, అవును, మైగ్రేన్. అలాంటివి. తర్వాత థైరాయిడ్ అంటారు చూడు, ఆ, థైరాయిడ్. తర్వాత కంటి చూపు ఇబ్బంది లేకుండా, ఉమ్, ఇంకా శరీరానికి ఏం కావాలో అన్నీ వస్తాయి ఓకే. ఆరోగ్యంగా. ఎన్ని సంవత్సరాలు నేర్చుకోవాలి గురుగారు ఇది? ఇది దీనికి సంవత్సరాలు అని లేదమ్మా, ఆ,
వారి వారి జన్మతః పూర్వజన్మ సంస్కారం బట్టి ఉమ్, వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి పట్టుదల, ఏకాగ్రత, భక్తి, మెయిన్ గురువుగారి ఆశీర్వాదము, ఉమ్, వాళ్ళు నడుచుకునే పద్ధతులు, అలవాట్లు అలా ఉంటే వాళ్ళు చేసే దాన్ని బట్టి ఉంటుంది. అది ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పలేము. ఉమ్. నెలకే రావచ్చు, సంవత్సరానికే రావచ్చు, 6 నెలలకే రావచ్చు, లేదంటే రాకనే పోవచ్చు. ఆహా. అది వారి వారి దీన్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకే. నేను సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూశాను. ఈ కుండలిని చేసేటప్పుడు వాళ్ళు మొత్తం అలా పడుకొని ఏదో ప్రేరేపిస్తూ ఉన్నట్టు కుండలిని శక్తిని. సో ఇది మిస్యూజ్ అయితే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఇది కరెక్ట్గా అనుభవం లేనటువంటి వారి దగ్గర ఏదో కించిత్ జ్ఞానం ఉంటుంది కదా, అంతా వచ్చినట్లు వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. ఆ, అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటే ఒకవేళ కరెక్ట్గా ఉంటే పర్వాలేదు. అది ఇప్పుడు మూలాధారం నుండి మనం షడ్చక్రాలు దాటుతూ అధోముఖంగా ఉన్నటువంటి శక్తిని ఊర్ధ్వముఖంగా సహస్రాలని తీసుకెళ్ళాలి. ఉమ్, అది సుషుమ్న మార్గం అని ఒకటి ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లు 72,000 నాడుల్లో ముఖ్యమైనటివి 2, ఇడ, పింగళ. ఉమ్, ఇది ఇడ అంటారు ఎడమవైపు, కుడివైపు పింగళ అంటారు. ఉమ్, ఇంకా ముఖ్యమైనది మోక్షద్వారము, దాన్నే సుషుమ్న అన్నారు, చిత్రానాడి, వజ్రానాడి, మోక్షద్వారము, చాలా రకాలుగా వర్ణించి అమృతనాడి అన్నారు. అది అందులో నుండి మన ప్రాణశక్తి వెళ్ళాలి. అది ఎక్కడుంటుంది? మూలాధారం నుంచి స్పైనల్ కార్డ్ నుండి సన్నటి ఒక వెంట్రుక 1000 భాగాలు చేస్తే ఎంత ఉంటుందో వెంట్రుకే కనపడదు. అది 1000 భాగాలు చేస్తే సహస్రారం, వెంట్రుక సహస్రారం అంతటి సన్నటి రంధ్రములో వెళ్ళాలి మన ప్రాణశక్తి. ఇప్పుడు మనం ఈ ముక్కుల్లో వస్తున్నటువంటిది అక్కడ నడిపించాలి షడ్చక్రాలు దాటుతూ. ఉమ్, అధోముఖంగా ఇలా పడుకోండేదాన్ని ఇలా లేపి ఎవరైతే ఆ షడ్చక్రాలు దాటిస్తూ సహస్రారానికి తీసుకొని వెళ్ళేది తెలుసుకుంటారో ఉమ్, వాళ్ళకు కరెక్ట్గా ఉంటుంది ఈ విద్య. అలా లేకపోతే ఏమవుతుంది, అది మనం కరెక్ట్గా చెప్పకుండా వాళ్ళు ఎలా పడితే అలా చేశారనుకో అది సహస్రారానికి వెళుతుంది. ఉమ్, వెళ్ళినప్పుడు స్ట్రక్ అయిపోతుంది, మళ్ళీ దిగదు, ఉమ్, కిందికి రాదు. మళ్ళీ ఉమ్. ఆ కిందికి రానప్పుడు ఏమవుతుంది, ఇంక వాళ్ళకు మెంటల్గా ఇదైపోతారు. ఓ, తర్వాత వాళ్ళు వేరే రకంగా భావనలన్నీ వేరే రకంగా వస్తాయి. ఓకే. అలా పిచ్చి పట్టిందంటారు కదా, అలా కూడా వస్తాయి. ఆహాహా. అలాంటివన్నీ జరుగుతాయి కూడా, జరిగాయి కూడా ఈ విద్యలు. అందుకే ఈ విద్యను అందరూ కూడా చాలా డేంజరు, ప్రమాదకరమైంది. కుండలిని విద్య జోలికి పోవద్దండి అని మన చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు. కుండలిని విద్య గురించి పేరే ఎత్తద్దండి, ఆ, అది నేర్చుకోవాలంటే గురువు సమక్షంలో ఉండాలి, గురు పరంపర ఉండాలి, అనుభవం ఉండాలి. అలాంటి వాళ్ళ దగ్గర ఉండి నేర్చుకోవాలి. అలా లేకుండా ఎలా పడితే అలా నేర్చుకుంటే ప్రమాదకరము ఉమ్, అని చాలామంది చెప్పారు. ఉమ్, అది వాస్తవమే. కరెక్ట్గా తెలియకుండా నేర్చుకుంటే ఆ విద్య ఉపయోగం కంటే ఆ అపకారం ఎక్కువ చేస్తుంది అనమాట. తెలిసి చేస్తే ఈజీగా ఉంటుంది. ఉమ్. మరి ఇప్పుడు చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ కుండలిని విద్య నిజంగా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవును, మరి ఇప్పుడు మీరేం చెప్తారు? నేర్చుకోవాలి, బాగా సాధన చేయాలి. దీనికి ఇప్పుడు మేము చెప్తున్నటువంటి సాధన అయితే 8 రకాల ప్రాణాయామాలు ఉంటాయి, ఉమ్, పంచముద్రలు ఉంటాయి. ప్రాణాయామ టెక్నిక్లు బేసిక్ ఎలా చెప్పాలి, తర్వాత ఎలా చెప్పాలి, స్టెప్ అండ్ స్టెప్ అలా నేర్పిస్తున్నాము. ఉమ్, ముద్రలో నేర్పిస్తున్నాం. ముఖ్యమైన ముద్ర అంటే కేసరి ముద్ర అంటారు. కేసరి ముద్ర అంటే ఈ నాలుగు ఉంది కదా, ఉమ్, కొండ నాలుగు దాటి లోనికి పెట్టాలి. ఆహాహా. లోనికి పెట్టి సాధన చేసే వాళ్ళకు ఆకలి దప్పులు కంట్రోల్ అవుతాయి, ఉమ్, ముసలితనం రాదు, శరీరం ఫిట్గా కాంతిగా ఉంటుంది, గ్లో ఉంటుంది. ఉమ్, తర్వాత అమృతం అనేది ద్రవిస్తుంది అనమాట మన సహస్రారం నుంచి. ఉమ్, ఆ సాధన ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకు అమృతం అనేది వాళ్ళు ఆస్వాదించినప్పుడు ఇంకా నిత్య యవ్వనంగా ఉంటారు. ఉమ్. గాలి లేనటువంటి ప్రదేశంలో కూడా ఎన్ని రోజులైనా వాళ్ళు బతకగలరు. ఆ సాధనలో ఉండొచ్చు. ఆహాహా. ఓకే. అలాంటివి ఉన్నాయి. తర్వాత నీటి మీద తేలేది, ఉమ్, భూమిలో బూడిసిపెట్టినా కూడా మనము శ్వాసను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాము. అన్నీ చేసాము, నేర్పిస్తున్నాం. ఓకే. అంటే ఇప్పుడు మీ దగ్గర నేర్చుకోవాలంటే ఎట్లా, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా? ఇప్పుడు మనం అక్కడ కదిరి దగ్గర ఆశ్రమం పెట్టాము.
కదిరి దగ్గర అక్కడ వచ్చి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో కూడా నేను గతంలో చాలా క్లాసులు చెప్పాను. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లోనే ఉన్న క్లాసులు శనివారం ఉంటే క్లాసులు ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ చెప్తున్నారు? బోయిన్పల్లి, న్యూ బోయిన్పల్లి, బాపూజీ నగర్ ఓకే. బోయిన్పల్లిలో చెప్తున్నాము. స్వామి ఆర్కాడ్ అని అడ్రస్ అది. అక్కడ శనివారం ఉంటే క్లాసులు ప్రారంభం అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎల్లుండి. అంటే ఎన్ని రోజులు? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఈ వీడియో చూసారు, వాళ్ళు నేర్చుకోవాలని అనుకుంటున్నారు, మిమ్మల్ని కలవచ్చు. ఇప్పుడు మన ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా, ఆ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళు వస్తే నేర్పిస్తాను. పొద్దున్నే 10 నుంచి 12 గంటల వరకు టైం పెట్టాము. సాయంత్రం 5 నుంచి 7 గంటలకు పెట్టాం. ఇవి ఇప్పుడు ఇది ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్, ఫోర్త్ లెవెల్ అని 4 లెవెల్గా విభజించాము. ఫస్ట్ బేసిక్ 2 ప్రాణాయామాలు, ఒక ముద్ర చెప్తాం అన్నమాట. అది 21 రోజు ప్రాక్టీస్ చేయాలి. 21 రోజు ప్రాక్టీస్ చేసి మళ్ళీ సెకండ్ లెవెల్కి రావాలి. అలా ప్రతి ఒక్క ఇది 21 రోజు ఉంటుంది. ఫైనల్ 4 లెవెల్ సాధన చేసినటువంటి వాళ్ళకు గుర్తించి వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ బాడీ మూమెంట్ ఎలా ఉంది. ఈ సాధనలో కొంతమందికి వైబ్రేషన్ రావచ్చు. మనం ఈ టెక్నిక్లు చెప్పేటప్పుడు, ప్రాణాయామ సాధన చెప్పేటప్పుడు కొందరు వాళ్ళకి తెలియకుండానే శరీరం ఊగేది, అలా ఎగిరేది, పడేది ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకట్లా? అది ఇప్పుడు అనంతమైన దివ్య శక్తి లోపల ఉంది. 100% శక్తి అయితే 10% ఇప్పుడు బాడీకి తెలుసు. ఇంకా మిగిలింది 90% కూడా నిక్షేపంగా ఉంది. ఎక్కడ? మూలాధారంలో. ఆ శక్తి ఒకేసారి జాగృతమైందనుకో, శరీరము అలవాటు లేనప్పుడు తట్టుకోలేదు. అప్పుడు వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్నే అందరూ కూడా కుండలిని జాగృత అయింది, ఏదో నెత్తిని చేయబెట్టి శక్తిపాతం ఇచ్చేస్తున్నామని దీన్ని క్రియేట్ చేసుకొని చాలా మంది జనాలకు ఇలా మోసం చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు అమ్మవారు వచ్చింది అది ఇది ఇప్పుడు అమ్మవారు వచ్చినా జుట్టు ఎరబోసుకొని ఊగుతారు, దయ్యం బట్టినే ఊగుతారు కదా. అవును. అమ్మవారు నిజమైతే దైవం నిజమే అనుకోవాలి కదా. అలా కాదు. ఇదంతా కూడా నరం సిస్టమ్కు, మైండ్కి ఎప్పుడైతే ఇదవుతుందో ఆ ఫీల్డ్లో వాళ్ళ మత్తు అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు డ్రింక్స్ చేసిన వాళ్ళు మత్తు వచ్చి ఎలా చేస్తారు, అలా ఉంటుంది. అంత తప్పితే అది కుండలినికి సంబంధం లేదు. ఆ ప్రేరణ ఇప్పుడు విడివిడిగా ఉన్నటువంటి నాడులన్నీ ఆ సాధన చేసినప్పుడు ఏమైతే అంటే ఉత్తేజపడతాయి. ఉత్తేజమైనప్పుడు వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ వైబ్రేషన్ని వీళ్ళు కుండలిని జాగృతం చేశాము, చూడు మీరు కూర్చుంటానట్లే మీకు ఊపిచ్చాము, అల్లాడారు, ఊగారు అని చెప్పి వీళ్ళు ఏదో నెత్తిన చెయ్యి అలా ఇలా పెట్టి మేము శక్తిపాతం ఇచ్చాము అని జనాలను మోసం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇలాగ చేస్తున్నారు. శక్తిపాతం అనేది లేదు. ఉన్నా కూడా ఎప్పుడో పూర్వం మహనీయులు అంతటి వాళ్ళు అదేదో ఉన్నదేమో, కానీ శక్తిపాతం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు లేరు. ఇప్పుడు సమాజంలో శక్తిపాతం ఇచ్చేవాళ్ళు లేరు. ఆ విద్య నేర్చుకున్న వాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు అసలు ఒకరి నుంచి ఒకరికి శక్తి ఎలా వెళ్తుంది? ఇప్పుడు ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తికి బ్లడ్ ఇవ్వాలన్నా కూడా బ్లడ్ గ్రూప్ ఒకటి ఉండాలి. బ్లడ్ గ్రూప్ ఒకటి ఉన్నా మినిమం ఎంత తీసుకోవాలి అని ఉంటుంది, అంతే తీసుకోవాలి. ఒకరికి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరికి అలా ఇచ్చేకవుతుందా బ్లడ్? కదా. మరి బ్లడ్డే ఇచ్చే కుదరదు. 3 నెలలు 4 నెలలు ఆగిన తర్వాత ఇవ్వాలి మళ్ళీ. అలాంటిది మరి నువ్వు శక్తి ఎలా ఇచ్చేస్తావు? అది ఒకరిద్దరు కాదు. ఇప్పుడు క్లాసులు చెప్పేటప్పుడు 50 మంది రావచ్చు, 10 మంది రావచ్చు, 100 మంది రావచ్చు. అంతమందికి ఒకేసారి ఎలా శక్తి ఇస్తావు? ఎలా వస్తుంది నీకు అంత శక్తి? ఇది కరెక్టా? కాదు. కానీ జనాలకు అర్థం చేసుకునే విధానం కరెక్ట్ కాక ఏదో మేము పోతానే మాకు శక్తి వచ్చేస్తుంది, ఏదో ఇచ్చేస్తారని వాళ్ళు అడిగినంత డబ్బులు ఫీజు ఇచ్చి వెళ్తున్నారు. ఇదంతా నిజం కాదు. అలాంటి వాళ్ళను కూడా నమ్మద్దండి. ఎందుకంటే మనలోనే ఉంది దివ్యశక్తి. ఆ శక్తిని మనమే మన ధ్యానము, మన సాధన వల్ల మనమే దాన్ని తెచ్చుకోవాలి, కానీ ఒకరిస్తే మాత్రం ఉండదు. ఇది ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, ఇప్పుడు గతంలో మన ఋషులు, మునులు, యోగులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సాధనలు చేసే పైకి వచ్చారు, విద్యను తెలుసుకున్నారు. ఎవరు శక్తిపాతం అని ఎక్కడా లేదు. ఇప్పుడు వాల్మీకి మహర్షి రత్నాకర్ కదా అతని పేరు,
మరి నారద మహర్షి అతనికి తారక మంత్రం ఇస్తాడు, రామ తారక మంత్రం ఇస్తాడు. మరి మంత్రం ఇచ్చి సాధన చేయమంటాడు. మరి అతను పుట్ట పెరిగే వరకు సాధన చేశాడు. పుట్టను వాల్మీకి అంటారు సంస్కృతంలో. మరి ఎందుకు అతను సాధన చేయను ఆయన అన్నాడు? నారద మహర్షికి తెలియదా శక్తిపాతం ఇవ్వాలని? మరి ఇచ్చాడా? మంత్రోపదేశం చేసి ఇలా సాధన చేసుకోని ఆయన నీకు అది ఉపయోగపడుతుంది అన్నాడు. అలాగే చేశాడు. మరి అలాంటి వాడు రామాయణాన్ని రచించాడు తర్వాత. ఇకపోతే వీరబ్రహ్మేంద్ర స్వామి తెలుసా? అతను దగ్గర సిద్ధయ్య అని 12 సంవత్సరాలు పెట్టుకుంటాడు. 12 సంవత్సరాలు ఉంటాడు సిద్ధయ్య. మరి అతను కూడా శక్తిపాతం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలా? అతనిలో ఉండేదే అతను తెలుసుకోవాలి, అది రియల్ కాబట్టి. అలాంటి మహనీయులే శక్తిపాతం ఇవ్వలేదు. మరి మన కురుక్షేత్రం ఎన్ని రోజులు జరిగింది? 18 రోజులు. కృష్ణ పరమాత్ముడు అవతార పురుషుడే కదా. మరి అతను 700 శ్లోకాలు భగవద్గీత చెప్పి అర్జునునికి ధైర్యం పోసి యుద్ధం చేపించాడు. మరి శక్తిపాతం ఇచ్చింటే 18 రోజులు ఎందుకు అవసరము? 18 రోజులు అవసరమా? 18 గడియల్లో కూడా అయిపోవు కదా. మరి అలాంటి వాళ్ళు కూడా శక్తిపాతాన్ని నమ్మలేదు, ఇవ్వలేదు. ఒకరి నుండి ఇంకొకరికి ఇవ్వడానికి అది కాదు, అది కుదరదు. మరి అలాంటి మహనీయులకే కానప్పుడు మరి ఇప్పుడున్నటువంటి వాళ్ళు మరి ఎలా శక్తిపాతం ఇస్తారో అది చెప్పడానికి కూడా ఆస్వాస్పదంగా ఉంటుంది, నవ్వులాట్లా ఉంటుంది అది. అంతేగాని విద్య అంటే పిల్లోళ్ళు ఆడుకునే అలాంటిది కాదు. మన పూర్వత జన్మత రావాలి. గురువులు కూడా బాగా మనల్ని గమనించి ఆ విద్య నేర్పాలి. మనము శ్రద్ధ భక్తితో దాన్ని అనుష్ఠానం చేయాలి, అభ్యాసం చేయాలి. మనకు అనుభవాలు రావాలి ఫస్ట్. మనకు ఆ విద్య నుంచి ఏమొచ్చింది దాన్ని బట్టి మనం ప్రజలకు చెప్పాలి. కానీ మనకు అనుభవమే లేదు, ఏదో బుక్కుల్లో చదివాము, ఏదో యూట్యూబ్లో చూసాము, దాన్ని బట్టే మనం చెప్తే ఇంకా అది ఎంత మాత్రం కరెక్టు? దాన్ని వెళ్ళే వాళ్ళన్నా ఆలోచించాలి కదా. ఒరే ఇది ఒకరి నుంచి ఒకరికి విద్య వస్తుందా, శక్తిపాతం ఉందా? మరి ఆలోచించాలి. మన పూర్వం వీళ్ళందరూ కూడా ఇలా సాధన చేశారు కదా, సాధన చేసే మనలో శక్తిని మనం తెచ్చుకోవాలి అంటున్నారు కదా. మరి అలా అయితే అలా శక్తిపాతం ఇచ్చేటట్లుంటే మన సమాజము ఇలా ఎందుకుంటుంది? అందరూ యోగులు అయిపోతారు కదా ఒకేసారి. ఇప్పుడు పవిత్రమైన పుణ్యస్థలాలకు వెళ్తే ఇప్పుడు తిరుపతి, కాశీ, గయా ఇలా ఉన్నాయి, రామేశ్వరము, మధురే, ఎంతోమంది ఉంటారు. ఆడ పోయి ఇలా అనేస్తే అందరూ యోగులు అయిపోతారు కదా, అందరికీ శక్తి వస్తుంది కదా. మరి అలా ఇవ్వండి. ఇప్పుడు శక్తిపాతం ఇచ్చే మహనీయులకు నేను ఒకటే చెప్తాను, అలా ఇవ్వగలగండి. మన సమాజము హాయిగా మంచి అందరూ కూడాను యోగులు అయిపోతారు కదా. మరి అలా ఇవ్వండి, ఇస్తే శక్తిపాతం ఒకరి నుండి ఇంకొకరికి ఇచ్చే అది లేనే లేదు. ఉన్నా కూడా అది ఇవ్వకూడదు. అంటే ఇచ్చేవానికి అర్హత ఉండాలి, తీసుకునేవానికి కూడా అర్హత ఉండాలి, ఇద్దరికి అర్హత ఉండాలి. మరి అది ఉందా? అది లేదు. అది ఉండింటే ఈ సాధనలు ఇవి అసలు ఇంకా దీనికి అర్థమే ఉంటుంది. ఇప్పుడు అలా శక్తిపాతం ఇచ్చే, అలా అందరినీ శక్తివంతులుగా చేసేలాగా ఉంటే మరి ఈ ధ్యానం ఎందుకు, ఈ ప్రాణాయామాలు ఎందుకు, ఈ పూజలు ఎందుకు, ఈ మంత్రాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఇవన్నీ అవసరమే లేదు కదా. మరి ఇది కరెక్ట్, అది కరెక్ట్ అనేది తెలుసుకోవాలి. ఒకవేళ కుండలిని మాలాంటి వాళ్ళు నేర్చుకోవాలనుకున్నారు, నేనే ఇప్పుడు మాకంటూ అంటే చాలా మంది మీలాగా అంటే అన్ని బంధాలు వదిలేసి ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతారు. ఓన్లీ ఆధ్యాత్మికంగా వెళ్ళే వాళ్ళే కుండలిని నేర్చుకోవాలా, లేకపోతే మాలాంటి వాళ్ళు కూడా నేర్చుకుంటే మాకు? ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఈ భ్రమలోనే ఉన్నారు. విద్య ఏదో నేర్చుకోవాలంటే అందరినీ వదిలేయాలేమో, ఇలా కాషాయ బట్టలు వేసుకోవాలేమో, అదంతా అబద్ధము. సంసారంలో ఉండి కూడా చేసుకోవచ్చు. మేమంతా సంసారంలోనే ఉన్నాము. మా గురువు గారు కూడా గృహస్థుడే, మేము గృహస్థులమే. పూర్వం మనకు చెప్పినటువంటి వేదవ్యాస భగవాను కూడా గృహస్థుడే, సంసారంలోనే ఉన్నాడు. 18 పురాణాలు రాశాడు, 108 ఉపనిషత్తులు, మరి ఎన్ని రాశాడు ఆయన. మరి అలాంటి వాడు కూడా గృహస్థ ధర్మమే ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అంత భగవద్గీత అంత చెప్పిన అతని వాడు కూడాను గృహస్థుడే. శ్రీరామచంద్రమూర్తి గృహస్థుడే. మరి గృహస్థుడు కాదు అని ఇప్పుడు అందరూ కూడా సన్యాసులు బ్రహ్మచారులు అయిపోతే సృష్టి ఎందుకు? సృష్టి అలా జరగాలి.
సృష్టి అభివృద్ధి జరగాలి కదా. అవును. మడే ఉమ్. ఇప్పుడు అందరూ వాళ్ళే అయిపోతే సృష్టి ఉండదు. అసలు వాళ్లకు ఫుడ్ ఇప్పుడు బ్రహ్మచారి సన్యాసి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? గృహస్థు దగ్గరికే రావాలి. అవును. వాళ్ళు స్వతహా ఏది సంపాదించుకునేకు వండుకునే వాళ్ళు లేదు. అవును. వాళ్ళ జ్ఞానాన్ని పంచుతూ వెళ్ళాలి అందరికీ. ఉమ్. ఆహారం కావాలంటే గృహస్థు ఇంటికే రావాలి, వెళ్ళాలి. అవును. వెళ్ళాలి. ఉమ్. మరి ఇంకా గృహస్థులే లేకపోతే అందరూ వాళ్ళే అయిపోతే ఇంక ప్రపంచం ఎలా పోతుంది? ప్రపంచంలో మరి ఎలా ముందుకు వెళ్తుంది? సృష్టి ఎందుకు వెళ్తుంది? సృష్టి యజ్ఞం ఆగకూడదు కదా. ఉమ్. అవును. భగవంతుడు సృష్టి యజ్ఞం ఎందుకు పెట్టాడు? అది జరగాలి కదా. అవును. మరి ఉమ్. వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా సంసారంలో ఉండే సాధించాడు ఆయన. ఉమ్. ఇక్కడ సంసారం వదిలేయాలి, చేసే పనులు వదిలేయాలి, సోంబేరుగా అవన్నీ కరెక్ట్ కాదు. సంసారంలో ఉండనట్లు నటించాలి అంతే. ఇప్పుడు తామర పువ్వు అసలు ఎక్కడుంటుంది? నీటిలో ఉంటుంది కదా. ఇప్పుడు నీటిలోనే ఉందని మునిగిపోయిందా? మళ్ళీ పైకి తీస్తే నీట్గా ఉంటుంది, నీళ్ళే. అలాగ సంసారంలో మనం ఉండాలి, మనలో సంసారం ఉండకూడదు. ఇప్పుడు సముద్రంలో పడవ ఉంది, పడవ వెళ్తూ ఉంటుంది, దాని గమ్యాన్ని అది వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఎన్నో ఆ సముద్రంలో చేపలు, తిమింగలాలు, అవి చెదారం ఏంటంటూ వస్తూనే ఉంటాయి. కానీ ఆగుతుందా? అన్నిటిని చూస్తూ అది ఎక్కడ వెళ్ళాలో చేరుకుంటుంది. అలా అని నేను సముద్రంలోనే ఉన్నాను, నీళ్ళలోనే ఉన్నాను కదా అని నీళ్ళన్నీ లోపలికి పెట్టుకుంటే మునిగిపోద్ది కదా. కూడా అలాంటిదే. సముద్రంలాగా సంసారం అయితే పడవలాగా మనం ఉండాలి. అన్నిటిని చూస్తూ చేసే వ్యవహారాలు అన్నీ కూడా చేసుకుంటూ భార్య బిడ్డలతో హాయిగా ఉండొచ్చు, బంధు బలగాలతో హాయిగా ఉండొచ్చు. కానీ మన గమ్యం అనేది ఏది? జీవన్ముక్తి. దాన్ని పొందాలి. మన లక్ష్యం అటువైపు ఉండి ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా చేసుకుంటూ పోతే అందరూ యోగులు అవుతారు. అదే అని నెత్తిన పెట్టుకుంటే మనకి మునిగిపోతాం అంతే సంగతులు. చాలా బాగా చెప్పారు కుండలిని గురించి. చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. అందరికీ కూడా ఐడ్రీమ్ ఛానల్ చూస్తున్నటువంటి ఆత్మస్వరూపులందరికీ కూడా నా కృతజ్ఞతలు. మమ గురు యోగానంద భారతి పాద పద్మను నమస్కరిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు. హరి ఓం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.